అబ్రాడ్ లో ఉన్న కాంటెంట్ క్రియేటర్స్ పైన నా ఒపీనియన్, మనం ఎంత కాదనుకున్నా సరే ది సోషల్ మీడియా గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ అటెన్షన్ సీకింగ్ అండ్ అటెన్షన్ గ్రాబింగ్. ఒక వర్కింగ్ ఫామ్ లోనే ఎవరైనా క్రాక్ చేసి దాన్ని రెప్లికేట్ చేసే మైండ్ సెట్ ఎన్ఆర్ఐస్ లో చాలా ఎక్కువ ఉంటుంది. దట్స్ వై యూ సీ లాట్ ఆఫ్ బ్లాగింగ్ ఛానల్, హోమ్ టూర్స్ హ్యాపెనింగ్. దట్స్ వై వి సీ లాట్ ఆఫ్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇమిగ్రేషన్, లాట్ ఆఫ్ పీపుల్ టాకింగ్ అబౌట్ వీసాస్ అండ్ ఆల్. బట్ ఈ సో కాల్డ్ కాంటెంట్ క్రియేటర్స్ ఇండియాలో ఒక వైరల్ అవుతున్న టాపిక్ ని పిక్ చేసుకొని దానిపైన కాంటెంట్ చేసి మనం ఒక కమ్యూనిటీని, ఒక అథారిటీని బిల్డ్ చేస్తున్నాం పీపుల్ పైన అనుకోవడమే స్టూపిడిటీ. చాలా మంది ఈ డోపమైన్ రిలీజ్ కి కానీ ఈ సోషల్ మీడియా కాంటెంట్ కి వచ్చే కామెంట్స్ కి కానీ వనరబుల్ అయిపోయి రియాక్ట్ అయ్యే వాళ్ళు అబ్రాడ్ లో కూడా చాలా మంది ఉన్నారు. బికాస్ పీపుల్ డోంట్ యాక్ట్, దే జస్ట్ రియాక్ట్ టు ద కామెంట్స్. ద మూమెంట్ ఐ స్టార్టెడ్ మేకింగ్ కాంటెంట్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అండ్ చెకింగ్ వెదర్ దిస్ ప్రొఫైల్ ఇస్ జెన్యూన్. ఒక డీపీ లేదు, ఒక 5 ఫాలోవర్స్ ఉంటారు, ఒక ర్యాండమ్ ఎమోజీ ఉంటుంది, వాడికి కూడా నేను ఎందుకు రిప్లై ఇవ్వాలి, వాడికి కూడా నేను ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ద guy who is asking question is not genuine. There is no face for him. A guy who don't have a face on social media is coming onto my space and commenting on my face. Should I face this or ignore it? People are not that dumb, they're really smart.